ఛత్తీస్గఢ్ రైల్వే స్టేషన్లో ఇద్దరు నర్సుని స్త్రీలను అనగా వారు దేవుని సేవకు సమర్పించుకున్నవారు. వారితో ముగ్గురు పిల్లలు నర్సు ట్రైనింగ్కి వారు వెళ్తున్నారండి. ఇష్టపూర్వకంగా వారు క్రైస్తవులే. వీరు మత మార్పిడి చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేసి వారి మీద కేసులు పెట్టి వారిని చెరసాలలో వేశారు. ఈరోజు కేరళలో వారి కొరకు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు అనేక రాష్ట్రాల్లో. ఈరోజు మరి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నప్పుడు పేతురు గారిని చెరసాలలో వేసినప్పుడు ఆయన కొరకు మరి సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తారని వాక్యం ఉంది. ఆ రాత్రి కాల సమయంలో దేవుని దూత వచ్చి ఆయనను బయటికి తీసుకురావడం, ఆయన సంఘం అంతా ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు ఆ స్థలానికి వెళ్ళడం, అక్కడ దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వడం జరిగిందండి. అయితే ఈరోజు మనందరము కూడా సంఘాల్లో ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? అత్యాశక్తితో ప్రార్థన చేయాలి వారి విడుదల కొరకు. ఈరోజు ప్రతి ఒక్క సంఘాల్లో ఈరోజు 50 పైగా క్రైస్తవ గ్రూపుల్లో నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. మీకు తెలుసు, నా గ్రూపుల్లో మీరు కూడా ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా అత్యాశక్తితో మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడి కార్యము మనం చూడగలుగుతాం. నామకార్థమైన ప్రార్థన చేసినట్లయితే ఏమీ ప్రయోజనం ఉండదండి. ఎప్పుడైతే మనం అత్యాశక్తితో ప్రార్థన చేస్తామో దేవుని యొక్క కార్యములు మనము చూడడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వారముగా ఉంటాం.